లీలా గారు రెడీయా? రెడీ. మెక్సికన్ రైస్ కదా మీది? అవునండి. ఓకే, మరి మెక్సికన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మెక్సికన్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు పావు కప్పు, తరిగిన క్యాబేజ్ పావు కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన క్యాప్సికం ముక్కలు పావు కప్పు, ఉడికించిన బీన్స్ పావు కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. మెక్సికన్ రైస్ కి కావాల్సిన పదార్థాలని చూసారు కదా, స్టార్ట్ చేద్దామా లీలా గారు? ఓకేనండి. ఫస్ట్ ఆయిల్ వేయాలండి 1 స్పూన్. ఓకే, 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు రైస్ని బట్టి, మన క్వాంటిటీ బట్టి. 2 స్పూన్స్ గీ, కొంచెం నెయ్యి, కొంచెం నూనె. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇంకా ఇందులో ఏమి ఇట్లా మసాలా లేదండి, అట్లా ఏం లేదు. లేదు. ఓకే, ఆనియన్స్ వేసుకోవాలండి. ఓకే, కరివేపాకు అండి, పచ్చిమిర్చి అండి. ఓకే, తర్వాత ఉడకబెట్టుకున్న బీన్స్ అండి. ఓకే, 1/2 కప్. సో ఈ మెక్సికన్ రైస్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా సిస్టర్ నేర్పించిందండి. మీ సిస్టర్. ఓకే, క్యారెట్ అండి. సో ఉడికించేసిన క్యారెట్, నెక్స్ట్ ఉడికించేసిన బఠానీ. క్యాబేజ్ అండి. ఓకే, సో ఇది పచ్చిదేనండి. సో చాలా వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలన్నమాట దీంట్లో. క్యాప్సికమ్ అండి, ఉడికించు. క్యాబేజ్ ఏం పాపం చేసింది లీలా గారు? పాపం దాన్ని ఒక్కదాన్ని ఉడికించలేదు, వైట్ గా కనిపించాలని, కనిపించాలనా? ఓకే, కొద్దిగా కారపొడి. ఓకే, పచ్చిమిర్చి ఉంది కదండి, అందుకని. నెక్స్ట్ టమాటో. ఇంట్లో అన్ని వెజిటేబుల్స్ తింటారా అండి? తింటారు. పిల్లలు ఇలా చేస్తే తింటారండి. ఇలా చేస్తే తింటారు, సపరేట్ గా చేస్తే తినరా? సో అయితే అన్ని మీ ఇంట్లో ఎప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్స్ ఏనా? ఆల్మోస్ట్. వెరీ గుడ్. సోయా వేయాలండి. ఓకే, ఇది కొంచెం డార్క్ సోయానా? ఇంట్లో చేసామండి. సోయా సాస్ ఇంట్లో చేశారా? ఎలా చేశారు చెప్పొద్దండి ఇప్పుడు, అది. మీ ఇంట్లో కూడా షెఫ్ ఉన్నారా? లేదండి, కాకపోతే సోయా సాస్ సీక్రెట్. పేటెంట్స్ అన్ని మీవేనా? ఓకే, బాగుంది. ఇదేదో మా డాటర్ చేస్తుంది. మీ డాటర్ చేస్తుంది. ఓహో, సోయా సాస్ వేశారు ఆవిడ వాళ్ళ ఇంట్లో తయారు చేసి వేశారు. సో మీరు బయట కొనుక్కున్నది వేసుకోండి చక్కగా. రైస్ వేసేసుకోవాలండి. మీ డాటర్ కి కుకింగ్ ఇంట్రెస్టా? టీచర్ అండి తను. అంత పెద్ద కూతురుందా? చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయిందండి. ఏం చేస్తుంది? నా పాప మీకు? బాబండి. తనేం చేస్తుంది? ఇంటర్ చేస్తుంది. ఇంటర్. పేర్లు ఏంటి మీ పిల్లల పేర్లు? స్వాతి అండి మా పాప పేరు, బాబు పేరు మురళీధర్. ఓకే, మరి మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన బిజినెస్ అండి. బిజినెస్, మష్రూమ్ బిజినెస్. ఓ, ఏం పేరు మీ వారి పేరు? మనోహర్ గారు. ఓకే, సాల్ట్ వేయలేదండి. సాల్ట్ లేదా? అయ్యయ్యో, వెయ్యండి. సాల్ట్ అసలు ఎన్ని వేసినా కానీ రాని టేస్ట్ అదొకటి వేస్తే వచ్చేస్తుంది. మాటలు ఏమైనా ఎక్కువ వేసారా? సోయా సాస్ లో సాల్ట్, మిర్చి ఎక్కువ వేసేసానండి, కాబట్టి సాల్ట్ వేసేసి కవర్ చేసేద్దామా? అదే. కానీ ఇది చూస్తుంటే మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది లీలా గారు. సో మీరు ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు ఇంట్లో? మరి ఖాళీ అభిరుచి చూస్తానండి చాలా. ఓకే, ట్రై చేస్తూ ఉంటారా? చేస్తాను. రాజుగారు చెప్పినవన్నీ చేస్తుంటారా? వెరీ గుడ్. అంతేనండి. అంతేనా? అన్ని వేసేసారు? వేసేసాను. కొత్తిమీర తర్వాత వేస్తారా? ఓకే, భలే చకచకా చేసేసారే, ఫాస్ట్ గా. అంటే అన్ని మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, తొందరగా అయిపోతుంది. అంతా అయిపోయినాక సోయా సాస్ సీక్రెట్ రెసిపీ నేను తెలుసుకుంటాను. చెప్తారా? ఓకే, నాకు చెప్తారంట. నేను ఎవరికి చెప్పనులే. అవి మీరు చెప్పినా కూడా నేను చేసుకున్నా, కొంచెం బద్ధకం వస్తుంది అప్పుడప్పుడు. అంటే సోయా సాస్ మీ అమ్మాయికి ఎందుకు తయారు చేయాలనిపించింది? ఏమోనండి, అడగలేదా? ఇక్కడికి వస్తున్నామని చేసి ఇచ్చింది. కానీ అది బెటర్ తెలుసా, సోయా సాస్ బయట కొనుక్కునే దానికంటే. అంటే తయారు చేసుకోవడం వస్తే గార్నిష్ చేసుకుందాం. క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్. ఓకే, ఎందుకంటే రైస్ చాలా కలర్ఫుల్ గా ఉంది. దాన్ని కవర్ మిర్చి ఎక్కువైపోయిందండి, భయం వేస్తుందా? ఏం భయం లేదండి, కారంగా తిందాం. కొంచెం గొంతులు అందరివి జలుబులు చేసి కాస్త అట్లా ఉన్నాయి. రైస్ కి చలేయకుండా మొత్తం కప్పుతున్నారు క్యారెట్లు, ఆనియన్స్, కొత్తిమీరతో.
చిన్న బౌల్ అయిపోయింది. చిన్న బౌల్ అయిపోయింది కదా, ముక్కలేమో పెద్దవి కోసుకొచ్చారు. ఓకే, నో ప్రాబ్లం. సరే, వీటి కింద రైస్ ఉందన్నమాట. మరి మేము టేస్ట్ చూసే ముందు మెక్సికన్ రైస్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. మెక్సికన్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, తరిగిన క్యాబేజ్, ఉడికించిన క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో కారం, టొమాటో ముక్కలు, సోయా సాస్, అన్నం, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మెక్సికన్ రైస్ రెడీ. ఓకే అండి, మరి మెక్సికన్ రైస్ తయారీ విధానం చూసారు కదా. అప్పటి నుంచి లీల గారు పచ్చిమిరపకాయలు వేసేసా అంటే టెన్షన్ పడుతున్నారు. చూడండి రాజు గారు, కప్పేశారు. అదే ఇందాక చెప్పా ఆల్రెడీ, వాటి కింద రైస్ ఉంది అని. అంటే జాగ్రత్తగా ఎక్కడికి వెళ్లకుండా, ఎవరు దొంగిలించకుండా. వెజిటబుల్స్ అయితే బోల్డ్ అని వేసారు. మెక్సికన్ రైస్ లో చాలా వెజిటబుల్స్ వస్తాయి. కారం ఏం లేదు, బాగుంది. యూజువల్ గా సోయా సాస్ వేస్తే మనకి ఆ టేస్ట్ కొంచెం అంటే డిఫరెంట్ గా తెలుస్తుంది. మీరు ఇంట్లో రెడీ చేసింది కదా, అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. మామూలుగా మనకు బజార్ దొరికే దాన్ని అంత స్ట్రాంగ్ గా లేకుండా సో మీడియం గా ఉంది, లైట్ గా. వెజిటబుల్స్ అన్ని కూడా ఆల్రెడీ కుక్ చేసి వేసినవే కాబట్టి చక్కగా సాఫ్ట్ గా ఉన్నాయి. బాగుంది, నైస్, బాగుందండి. మెక్సికన్ రైస్ తో పాటు చక్కగా 4-5 కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయండి. క్యాప్సికమ్, గ్రీన్ పీస్, తర్వాత క్యారెట్, టొమాటోస్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ మనం రైస్ తీసుకునేటప్పుడు హ్యాపీగా తీసుకోవాలి అంటే ఓన్లీ వన్ థింగ్, అంటే కొంతమందికి ఈ కార్బోహైడ్రేట్ అడిక్షన్ అనేది ఉంటుందండి. అంటే రైస్ తింటేనే కొంచెం తృప్తికరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ టెక్నిక్ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 75 grams ఆఫ్ రైస్కి డబుల్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ వాడేస్తే మనకు ఆ రైస్ తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఈ రెసిపీలోని ఆ నేటివిటీ కూడా అలాగే ఉంటుంది. అండ్ చక్కగా క్యాలరీస్ కూడా తగ్గించుకోవచ్చు. సో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా మంచిది కాబట్టి మనం ఈ రకమైన పాలసీ ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ముఖంపై మొటిమలు, మచ్చలు ఇలాంటి వాటితో కాస్త ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. మరి మొటిమలు, మచ్చలు ఇవన్నీ కూడా బాగా తగ్గాలి అంటే ఈ చిట్కా కూడా ప్రయత్నించండి. పెరుగులో కాస్త టమాటా రసం వేసుకుని బాగా కలుపుకుని దీన్ని ముఖము, మెడ అంతా కూడా అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే ముఖం మీద వచ్చే మొటిమలు, మచ్చలు ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కమ్మటి పెరుగుతో భోజనం చేస్తే కానీ చాలా మందికి భోజనం కంప్లీట్ అయిన ఫీలింగ్ ఉండదు. మరికొంతమంది ఏమో అసలు పెరుగు వాసనే పడదు. పిల్లలు, కొంతమంది పెద్దలు కూడా అసలు పెరుగు అంటేనే అదొక రకమైన వాసన వస్తుంది అని తినడానికి ఇష్టపడరు. కానీ పెరుగును మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది, శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్ అందుతుంది, అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది, జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా. పెరుగు ఇష్టం లేని వాళ్ళు కూడా పెరుగును మీ ఆహారంలో భాగం చేసుకోవడం మొదలు పెట్టండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం, కిడ్నీలకి ఇన్ఫెక్షన్స్ ఒకడము, ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉండాలి అంటే రోజు మొత్తంలో నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. వీలైతే కొబ్బరి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. కానీ షుగర్ పేషెంట్స్ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గోరువెచ్చని నీళ్ళలో కాస్త ఉప్పు, నిమ్మరసం వేసుకొని ఆ నీళ్ళలో కాసేపు పాదాల నుంచి అంటే ఒక 15 నిమిషాల పాటు ఉంచి దాని తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకున్నట్లయితే పాదాలకు వచ్చే పగుళ్ళు చాలా వరకు తగ్గిపోతాయి. అక్కడ చర్మం అంతా కూడా మృదువుగా తయారవుతుంది. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పూరీలు బాగా పొంగినట్లుగా క్రిస్పీగా రావాలి అంటే పూరీ పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా బియ్యం పిండి కానీ బొంబాయి రవ్వ కానీ వేసి కలుపుకున్నట్లయితే పూరీలు క్రిస్పీగా పొంగినట్లుగా నోరూరించే విధంగా ఉంటాయి.